గొడ్డలి పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారం కోల్పోయినా గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు మానటం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్నటువంటి స్థితిలో గొడ్డల పార్టీ కుట్రలు కుతంత్రాలు మనం చూసాం. ఆ రోజు అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పరదాల మాటన తిరిగి వాళ్ళు పనిచేస్తే ఈరోజు సంక్షేమాన్ని సైతం ఆ యొక్క లబ్ధిదారుల గడప దగ్గరికి వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి సైతం పాల్గొనిస్తూ ఉన్నాం. చాలా డిఫరెన్స్. ఈ యొక్క 20-22 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పెరుగుతున్నటువంటి జనాదరణ పెద్ద ఎత్తున రాష్ట్రంలో చూసి ఓర్వలేనటువంటి గొడ్డల పార్టీ ఈరోజు అధికారం కోసం నానా గడ్డి కూడా కరుస్తున్నటువంటి పరిస్థితి, అడుగడుగునా కూడా అడ్డు తగులుతూ రాక్షసత్వాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి.